హలో అండి, నేను మీషో నుంచి అయితే ఒక శారీ తీసుకున్నాను. ఇది అమ్మవారికి ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా, గుడిలో అమ్మవారికి బియ్యం పోయడం కోసం ఈ చీర తీసుకున్నాను అనమాట. ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఇంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక 3 చీరలు కొన్నాను, కానీ అస్సలు క్వాలిటీ అనేది ఏం బాగలేకుండే. అందుకే ఇప్పుడు కొంచెం తక్కువ ధర పెట్టి తీసుకున్నా, చూద్దాం ఎలా ఉంటుందో క్వాలిటీ అని. మంచిగా ఉంటే కనుక మళ్ళీ చూడొచ్చని. ఇంకా ఎప్పుడు కార్తీక మాసంలో నేను అమ్మవారికి అయితే బియ్యం పోస్తాను, నాగదేవత గుడిలో, అలాగే మాంకాళి అమ్మవారి గుడిలో కూడా పోస్తాను అనమాట. కాబట్టి మామూలుగా ఎప్పుడైతే 500 కన్నా తక్కువ చీరలు పెట్టాను, కానీ ఇది ఉట్టి ట్రయల్ కోసం చూసిన ఎట్లా ఉంటాయో చూద్దామని. ఇగో శారీ అయితే ఇలా వచ్చింది, బాగుంది చీర అయితే. క్లాత్ కూడా ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది. 220 రూపీస్, ఇది 217 కానీ ఇక 220 రూపీస్ తీసుకున్నాడు. ఇలా వచ్చింది. ఇంకో చీర కూడా బుక్ చేసిన, కాకపోతే అది 450-500లో బుక్ చేసిన అనమాట. ఇదంతా పెట్టడానికి అంత మంచిగా అనిపించట్లేదు అమ్మవారికి, నాకే నచ్చడం లేదు. క్లాత్ అయితే బాగుంది, కానీ డైలీ వేర్కి నేనే వేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇది ఇలా వచ్చిందనమాట. కింద చిన్న ఇలా బార్డరు, ఇలా శారీ మొత్తం ఇలాగ వచ్చింది. ఇట్లా వచ్చింది. ఇంకా పర్వాలేదు, డైలీ వేర్కి అయితే బాగానే ఉంటుంది. కానీ మరీ గుడిలోకి అయితే ఇంత తక్కువ పెట్టి పోస్తే బాగుండదు కదా అమ్మవారికి, అందుకని వేరేది కూడా చేసిన. ఓకే, బాగుంది, పర్వాలేదు. అంటే ఈ మనీకి వర్త్ అనిపిస్తుంది నాకైతే. ఓకేనా. ఇంకా కొంగు కూడా ఇలా వచ్చింది. కొంగు అయితే ఇదన్నమాట, ఇది ఇలా వచ్చింది. కొంగు మొత్తం కూడా ఇలా వచ్చింది. ఇంకా శారీ మొత్తం గ్రీన్ కలరు, కొంగు అయితే రెడ్, మధ్యలో చెక్స్ వచ్చినాయి. ఓకే, పర్వాలేదులేండి. 220కి ఇంక ఇంతకంటే రాదు కదా. ఓకే, ఈ శారీకి అయితే రెడ్ బ్లౌజ్ కూడా ఇందులోనే వచ్చింది చీరలో, నేను చూడలేదు. ఇది అన్నమాట, రెడ్ కలర్ది. కాకపోతే ఇది కుట్టించుకోకపోవడమే బెటర్, ఎందుకంటే ఇది కుట్టిస్తే 300 అవుతుంది కదా, కాబట్టి రెడీమేడ్ కొనుక్కుంటే బెస్ట్. ఇంకా చీర మొత్తం ఇలా బాగుంది, డైలీ వేర్కు పనికి వస్తుంది. ఇది కొంగు. ఓకే.